మైండ్ని అనవసరంగా స్ట్రెస్ చేసి అనేక ఆత్మహత్యల కారణంగా తయారైన సిలబస్, అంటే వాడు ఓన్ సిలబస్. అంటే దానికి కాకపోవడం మనం ఏం చేస్తున్నామంటే మనం ఆ ఎక్కువైపోయి మనకి కూడా ఆ ఆశ అనేది ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే ఆ కార్పొరేట్ మోజులో పడి చాలా వరకు పిల్లల్ని మానసికంగా ఎదుగుదలకు అవరోధంగా మనం తయారైనాం. అంటే పిల్లడు ఇంకా ఏ విధంగా నేర్చుకుంటారు అంటే నాకు తెలిసిన ప్రకారం ఆ ఎనిమిదో సూత్రం ఏంటంటే పాఠ్య పుస్తకం అనేది పిల్లవాడి తాలూకా వయసుకి వాటి తాలూకా మానసిక స్థితికి అనుగుణంగా పాఠ్యాంశం ఉన్నప్పుడే వాడిలో సమగ్రంగా క్షుణ్ణంగా ఆ యొక్క కృషి పట్ల లేదా ఆ యొక్క టాపిక్ పట్ల సమగ్రమైన అవగాహన జరుగుతుందని చెప్పారు. ఎన్ఈపి 2020 కూడా దీన్ని బాగా ఫోకస్ చేసి స్ట్రెస్ చేసింది మన పాఠ్య పుస్తకం. సో కాబట్టి ఉపాధ్యాయులుగా మన అందరూ కూడా ఏం చేయాలంటే వాట్ ఈజ్ టెక్స్ట్ బుక్? టెక్స్ట్ బుక్ ను పరిశీలించాల్సినటువంటి అవసరం మనందరికీ ఉందండి. టెక్స్ట్ బుక్ పై సమగ్ర అవగాహన కలిగినటువంటి ఉపాధ్యాయులతో మనం ఉండాలి. పాఠ్య పుస్తకంపై కమాండ్ అనేది మనకి రావాలండి. టాపిక్స్ పైన కమాండ్ అనేది మనకు వచ్చినప్పుడే పిల్లవాడి లెవెల్కి మనము ఆ యొక్క టాపిక్ ని అందించగలం. సో కాబట్టి ఆ విధమైనటువంటి విధంగా టెక్స్ట్ బుక్ ఉంటే వాడి తాలూకా బ్రెయిన్ డెవలప్మెంట్